సౌత్ ఇండియాలో చాలా హిడెన్ జెమ్స్ ఉన్నాయి. అందులో ఒక అద్భుతం ఈ కొక్కొలం బీచ్. ఈ బీచ్కి చేరాలి అంటే కొండలు దిగాలి. ఆ ప్రయాణమే ఒక అద్భుతం. ఈరోజు మనం ఆ కొక్కొలం బీచ్కి ఎలా వెళ్ళాము తెలుసుకుందాం. How is your experience, bro? Huh? It's good? It's not tough? No. No? Okay. How are you feeling? Tired? Very much? टायर्ड टायर्ड थोड़ा अम्मा बहुत दूर है. नहीं वेरी टफ टास्क. हाँ 5-10 minutes 5-10 minutes. हाँ double time to get आहिस्ता आहिस्ता देखे. कितना दूर अभी बहुत सारा दूर है. मैं अभी तो उतर रही हूँ. मेरा कॉन्फिडेंस लेस कर दे रहे आप लोग. वही बता रही, चढ़ना बहुत डिफिकल्ट है. उतरना ही इतना डिफिकल्ट है तो चढ़ना ऑब्वियसली डिफिकल्ट ही होगा. अच्छा है. उसका बर्थडे है तो बनता है. 50 ले लो चलेगा. How are you feeling, bro? Can I take a review? Very nice. Must be nice. Huh? You must try this adventure. He's very tired, huh? Coming up. How was the beach? Good? Theda. That's good and Theda. बढ़ेगा. चल. ओके ओके डाइपर. हाँ थैंक यू. यस थैंक यू सो मच. हाँ आप फ्री से बची दियो. ये पकड़ ले. फ्री है ना, पकड़ ले तुम. నా వల్ల అవ్వట్లేదని బ్యాగ్ బాబుని ఇద్దరి తనే తీసుకున్నాడు. ఆబ్వియస్లీ తనే రమ్మన్నాడు ఇక్కడికి. అంతేలే, ఎంతైనా మెన్కి కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ. అమ్మా ఓహో జూఫీ ఎట్లుంది బీచ్? కానీ లోతు ఎక్కువ ఉంది. అంటే బయట వరకు జస్ట్ కొంచెం అటువైపు చాలా బాగుంది వెళ్ళండి. అటువైపు ఉంటుంది ఓకే బీచ్ అటువైపు లేదు. మీరు అక్కడ ఎక్కడ బల్ల ఓకే థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ గైస్. థ్యాంక్ యూ. చల్ యా గ్లాస్ బాటిల్ బుజ్జి. Dada. Oh, how are you feeling, beta? How is your birthday party? You're gonna have a birthday party at beach, huh? Oh. అమ్మా అవ్వట్లేదు, ఇంకా దిగడమే అవ్వట్లేదు. ఇంకా ఏం ఎక్కుతానో ఏంటో. యా వెరీ స్లిప్పరీ.
पूरा वाटर आया ना ऊपर तक, बारिश का शायद ना. वाटरफॉल, हाँ वाटरफॉल भी है. బీచ్ విత్ వాటర్ఫాల్ అంట. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నాకే ఈ లగేజ్ బరువు. ఇంకా అది 10 ఫ్లోర్లు దిగితే కూడా రానట్టుంది. అది ఎక్కడో కనబడుతుంది బీచ్. దేవుడా, చలో లెట్స్ గో. ఎక్కడికో పోయే వాళ్ళం బర్త్డేకి. ఏ సింగపూరో మలేషియానో పోదాం అనుకున్నాము. ఈ పాస్పోర్ట్ చింపడం వల్ల ఇక్కడ రావాల్సి వచ్చింది. అమ్మ, నా వల్ల అవ్వట్లేదు. అందరు చెప్తున్నారు ఇట్స్ వర్త్ విజిటింగ్ అని. కష్టపడితే కొంచెం మెమరీస్ ఉంటాయి పాపకి. దాని ఫస్ట్ బర్త్డే కదా, దానికి కూడా గుర్తుండిపోతుంది. అది పెద్దగా అయ్యాక మళ్ళీ ఈ బీచ్ వాళ్ళ ఫ్రెండ్స్తో వస్తుందో ఎలా వస్తుందో. వస్తే నా ఫస్ట్ బర్త్డే ఇక్కడ చేశారని వాళ్ళందరికీ చెప్పడానికి ఉంటుంది కదా. వెళ్ళిపోతున్నారు వాళ్ళు నన్ను వదిలేసి. వెనక్కి తిరిగి వచ్చి నవ్వుతున్నారు చూడు. మళ్ళీ నన్ను ఎవరు షూట్ చేయట్లా. అబ్బా, నా చెమటలు నన్ను చూస్తే తెలిసేది. అమ్మా, యా ఎవ్రీవన్ ఈజ్ విషింగ్ హర్ ఆన్ హర్ బర్త్డే. ఆబ్వియస్లీ చిన్న పాప ఫస్ట్ బర్త్డే అంటే. నేనేదో దాంట్లో నుంచి పడేసానని చెప్పేసి మళ్ళీ తీసుకున్నారు మోసుకొని. నాకేంటి? ఏయ్ దేఖే అమ్మా. బుజ్జి విల్ సిట్ సమ్వేర్ అండ్ విల్ ఈట్ ఫస్ట్, ఓకే? నో ఎనర్జీ. మార్నింగ్ జస్ట్ అగో ఆయన బాల్ పడేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయనేమో పడేయచ్చు, మనం పడేయొద్దు. మార్నింగ్ and finally we have reached. Wow, this is just lovely. See. మేము థాయిలాండ్ వెళ్ళినప్పుడు మాయా బే ఏదైతే ఉంటుందో సేమ్ ఇంతే ఉంటుంది. ఇంకొంచెం పెద్దగా ఉంటుంది ఐ గెస్, కానీ సేమ్ ఆల్మోస్ట్. సచ్ అ లవ్లీ వ్యూ. అండ్ ఇక్కడ ఒక చిన్న బార్ అండ్ రెస్టారెంట్లా ఉంది. చాలా మంది ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. ఎక్కడైనా నార్మల్గా టెంట్ వేసుకుందాం అనుకుని టెంట్ మోపించాడు నాతోటి. చూస్తే అసలు ఎక్కడ పాసిబిలిటీ లేదు, ఫుల్ ఎండగా ఉంది, ఎదురెండ. సో ఇక్కడ ఇక ఆబ్వియస్లీ ఇంకా వీళ్ళ దగ్గర వచ్చేసాను. రాగానే ఫస్ట్ మా ఆయన నాతో మోపించిన బిర్యానీ పట్టుకొని కూర్చున్నాను. పాపకు ఆల్రెడీ నా ఫీడింగే కాబట్టి పాలు తాగిస్తూనే ఉన్నా. అండ్ ఇంకొంచెం అలే జుఫు అలే మమ్ము అది ఎక్కడంలోనే ఉన్నది, ఎక్కేసింది కూడా. చైర్లో కూర్చోబెడితే ఇంకా టేబుల్ ఎక్కేసింది. అండ్ తిన్నాక కాసేపు అయ్యాక విల్ గో టు ద బీచ్, ఓకే? చలో. హలో 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 देख शॉट निकाला हो गया हेलो बाहर को जाओ.